హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 2 జూలైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 131 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 24,141 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ పెద్ద మార్పులు ఏమి లేవు. ఇందులో ఒక కీ లెవెల్ మాత్రం కొంచెం షిఫ్ట్ అవుతుంది. 23,630 దగ్గర ఉంది ఇప్పుడు కీ లెవెల్. అండ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 23,845. ఇది టీ లైన్, అదేవిధంగా మనకి వీక్లీ పివోట్ లెవెల్, ఈ రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ అనుకోవచ్చు. అంటే రెండు టెక్నికల్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజులకి. అదే ఇప్పుడు ఒకటి 24,170 మనకి టెక్నికల్ రెసిస్టెన్స్. ఇది గత వీడియోలో కూడా అనుకున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ దానికి దగ్గరలోకి వచ్చిన తర్వాత డే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ర్యాలీ అయిన తర్వాత ఒకే ఒక్క రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ అగైన్ బయింగ్ ప్రెషరే కనపడుతోంది మార్కెట్లో. ఇప్పుడు నెక్స్ట్ 24,170ని క్రాస్ చేసి దానికైనా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 24,270 దగ్గర ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. దాని తర్వాత 24,500. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో నిఫ్టీకి ఆప్షన్ డేటా కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 52,220 లెవెల్ అది. సో అక్కడ సపోర్ట్ తీసుకొని 52,574 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం గతంలో అనుకున్న లెవెల్స్లో ఒక షిఫ్ట్ అయింది. కీ లెవెల్ మాత్రమే. కీ లెవెల్ 51,680 అండ్ 52,023 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత హైయర్ లెవెల్లో మనకి సేమ్ నిన్న అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్సే మనం. సో మండే గురించి మనం గతంలో చేసిన వీడియోలో ఈ లెవెల్స్ మనం రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకున్నాం. 52,880 అండ్ 53,180. ఈ రెండు లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. వన్స్ 53,180ని క్రాస్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం షార్ప్ ర్యాలీ కూడా ఉండొచ్చు అప్ సైడ్కి. సో ఒకటి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి సో లెవెల్స్ బట్టి మనం దీంట్లో పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది ఆప్షన్ చైన్. ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసినా కానీ మనకి 24,000 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు డేటా ప్రకారం కాల్ సైడ్ అన్వైండ్ అవుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా పుట్ సైడ్ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ఉంది పుట్ సైడ్. ఇక్కడ ఈరోజు ఫ్రెష్గా 96,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇక్కడ 13,000 కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయిపోయాయి. సో 24,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది మన ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ. అండ్ ఇంకొకటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 24,500 దగ్గర కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది. సో దీనికన్నా పైన 24,300. సో 24,300 దగ్గర 1,58,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి కాల్ సైడ్. అదే పుట్ సైడ్ పెద్దగా లేవు. సో పుట్ సైడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ 24,000 అండ్ 24,100. సో 24,100 దగ్గర కూడా పుట్ రైటింగ్ బాగానే జరుగుతూ ఉంది కాబట్టి సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అంటే రాబోయే రోజుల్లో కొంచెం పాజిటివ్ బయాస్తోనే ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సో మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినా అండ్ ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ ఆల్మోస్ట్ మనం అనుకున్న లెవెల్స్ దగ్గరే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడతా ఉంది. సో ఆ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకుని మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయాలన్నా కానీ ఆప్షన్ డేటా చెక్ చేసుకొని అండ్ ప్రాపర్గా ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక హెడ్జ్ పద్ధతిలో ట్రేడ్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో కూడా. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటాలో చూస్తే మనకి 52,500 ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ దగ్గర 1,43,000 కాంట్రాక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి పుట్ సైడ్. కాల్ సైడ్ చూస్తే 1,13,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈరోజు ఓన్లీ 15,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇక్కడ మాత్రం 25,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి పుట్ సైడ్. సో 52,500 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు హైయర్ లెవెల్లో చూస్తే మనకి 53,000 దగ్గర పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈరోజు 11,000 కాంట్రాక్ట్స్ అన్వైండ్ అయ్యాయి. అట్లనే కాల్ సైడ్ చూస్తే 2,54,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఈ లెవెల్స్ బట్టి కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ట్రేడింగ్లో
పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసేటప్పుడు మనం 52,500 కాల్ సైడ్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండ్ క్యాలిక్యులేటెడ్ మెథడ్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో. నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి MGL మహానగర్ గ్యాస్. ఈరోజు బాగా పెరిగింది అండ్ మనం చూస్తే ఇక్కడ ఫ్రైడే రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రీవియస్ సప్లైని. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. ఈ స్టాక్ని కొంచెం మానిటర్ చేసి పుల్ బ్యాక్లో బై చేయొచ్చు. ఇక్కడ మనకి స్ట్రాంగ్ ర్యాలీ, సో 1560 నుంచి 1740 వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఓవరాల్గా చూస్తే మనకి అరౌండ్ 1480 లెవెల్ నుంచి 1746 ఈరోజు హై, ఈరోజు క్లోజింగ్. సో ఇప్పుడు ఈ ప్రైస్ కొంత రీట్రేస్ అయితే మాత్రం ఒక మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు 1690. సో 1690ని బ్రేక్ చేస్తే 1650, ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ ఓన్లీ 1582 కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. ఇది 61.8% రీట్రేస్మెంట్ లెవెల్, గోల్డెన్ రేషియో అంటాం. సో దీనికన్నా కిందకు వెళ్తేనే కొంత ప్రాబ్లం ఉంటుంది, కానీ అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇది మాత్రం మనకి చాలా క్రూషియల్ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది 1650. అయితే ఈ స్టాక్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మాత్రం 1580 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉంటే, హైయర్ లెవెల్లో 1756ని క్రాస్ చేసి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే మాత్రం 1800 లెవెల్ని కూడా టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్లో. ఇది మహానగర్ గ్యాస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. వచ్చి జెన్ టెక్నాలజీస్, జెన్టెక్ 1290 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. స్టాక్ కొంచెం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ ఈ 5-6 డేస్ కన్సాలిడేట్ ఏరియాని. సో ఇక్కడ ఒక 6 డేస్ కన్సాలిడేట్ అయింది. సో ఇది అరౌండ్ పివోట్ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అయింది 1178. ఇది వీక్లీ పివోట్. ఇక్కడ మనం చూస్తే ఒక 4-5 డేస్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 1230 ఇది బ్రేక్అవుట్ చేసింది. అండ్ ఈరోజు క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఇది టెక్నికల్గా ఒక రెసిస్టెన్స్ ఉన్న ఏరియా దగ్గరే క్లోజ్ అయింది 1290. ఇప్పుడు మనం ఏదైనా పుల్ బ్యాక్లో అయినా ఎంట్రీ చేయొచ్చు, లేదా ఈరోజు హైని బ్రేక్ చేసినా కానీ దీంట్లో అప్ సైడ్ మూమెంటం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం 1380 దగ్గర ఉంది. సో కొంచెం హైయర్ లెవెల్లో చాలా దూరంలో ఉంది రెసిస్టెన్స్ లెవెల్. సో అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం దూరం ఉంటుంది. వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి 1178. ఇది మనకి వీక్లీ పివోట్ లెవెల్. ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వస్తే కొంత కన్సాలిడేట్ ఆర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి రావచ్చు దీంట్లో. సో స్టాక్ని మానిటర్ చేస్తూ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇది జెన్ టెక్నాలజీస్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.